ప్రభాస్ కంటెంటే కాదు, ప్రభాస్ కటౌట్తో కూడా సినిమాలు ఆడేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి తర్వాత నుండి ప్రభాస్ తన జాతకాన్ని తానే క్రియేట్ చేసుకున్నాడు. బాహుబలి మూవీ తర్వాత నుండి పూర్తిగా పాన్ ఇండియా సినిమాలతోనే ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు నిరాశపరిచిన సలార్ మరియు కల్కి సినిమాలతో మరోసారి బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు. అయితే ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దాదాపుగా వచ్చే 3 ఏళ్లకు ప్రభాస్ మూవీస్ లాక్ కూడా అయిపోయాయి. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు కాదు కానీ ఉన్న వాటి నుంచే క్రేజీ వార్తలు వస్తున్నాయి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఒక్కో వార్త బయటకు వస్తుంటే డార్లింగ్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. సలార్ తర్వాత ఏ కథతో వస్తాడు, ఎలాంటి జోనర్లో వస్తాడు అనుకున్న సమయంలో కల్కితో వచ్చి బాక్సాఫీస్గా బాపని నిరూపించుకున్నాడు. ఇప్పుడు కల్కి 11 కోట్లు కొల్లగొట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటున్నారు. కల్కి సినిమా సక్సెస్ని పూర్తిగా ఎంజాయ్ కూడా చేయకముందే ఫ్యాన్స్ నెక్స్ట్ ఏంటి అంటున్నారు. ఇప్పటికే రాజసాబ్ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఆ తర్వాత స్పిరిట్ ఉంది. కుదిరితే ఈలోపు సలార్ 2 కూడా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అదిరిపోయే మూవీస్ అనడంలో డౌట్ లేదు. పైగా స్పిరిట్లో ప్రభాస్ మొట్టమొదటిసారిగా పోలీస్గా కనిపించబోతున్నాడు. అక్కడితోనే ఆనందపడిపోతే ఎలా, ఆ తర్వాత వచ్చే ప్రాజెక్ట్ని కూడా అదే రేంజ్లో కొత్తగా ట్రై చేస్తున్నాడు అంటున్నారు. అదే ప్రభాస్ హను రాఘవపూడి ప్రాజెక్ట్ అన్నమాట. అవును, ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే క్రేజీ వార్త టాలీవుడ్లో వైరల్ అవుతుంది. సాధారణంగా హను రాఘవపూడితో సినిమా అనగానే అందరూ ఖచ్చితంగా లవ్ స్టోరీ అనే అనుకుంటారు. కానీ ఈ మూవీ స్వతంత్రానికి ముందు సాగే కథగా ఉంటుందని చెబుతున్నారు. స్వతంత్ర పోరాటం, ప్రేమ కథ రెండూ కలిసి ఉంటాయి అనేది టాక్. ఇందులో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్లో సభ్యుడిగా ఉంటారని చెబుతున్నారు. అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ని చూపించాలి అంటే దాన్ని సృష్టించిన సుభాష్ చంద్రబోస్ని కూడా చూపించాల్సిందే. అంటే ప్రభాస్ హను రాఘవపూడి కథలో సుభాష్ చంద్రబోస్ కూడా ఉంటారన్నమాట. ఇప్పుడు కల్కిలో కర్ణుడిగా చూస్తున్నాం, స్పిరిట్లో పోలీస్ అవుతున్నాడు, ఇంకా ఈ ప్రాజెక్ట్లో స్వతంత్ర సమరయోధుడు అవుతున్నాడన్నమాట. ఈ వార్త విన్న ప్రభాస్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఫ్రీడమ్ ఫైటర్గా ప్రభాస్ అంటే ఇది మామూలు హై కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పైగా సినిమా పేరు ఫౌజీ అని ఫైనల్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ తన చేతిలో ఉన్న ఏ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా థియేటర్లు దద్దరించిపోవాల్సిందే. మరి ఫ్రీడమ్ ఫైటర్గా ప్రభాస్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ సరసన చూస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి.